హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో చెన్నైలో ఎంతో ఫేమస్ అయిన ఫిష్ మార్కెట్కి మీకు చూపించాలి అని అనుకుంటున్నా. అదే పట్టినపాకం ఫిష్ మార్కెట్. చెన్నైలో మెరీనా బీచ్ ఎంత ఫేమసో ఈ పట్టినపాకం ఫిష్ మార్కెట్ కూడా అంతే ఫేమస్. ఇది జస్ట్ మెరీనా బీచ్కి ఆనుకునే ఉంటుంది. ఇది మెరీనా బీచ్కి విజిట్ చేసిన ప్రతి ఒక్కరు దీనికి ఈజీగా యాక్సెస్ చేయగలరు. సో దానికి ఎగ్జాక్ట్గా ఎలా వెళ్ళాలి అన్నది ప్రతి ఒక్కటి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోని. మిస్ అవ్వకుండా చూడండి. మెరీనా లైట్ హౌస్ ఉంటుంది కదా, ఆ లైట్ హౌస్ దగ్గర నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే సరిపోతుంది. సో మీరు టూ వీలర్ కింద వస్తే కనుక ఇద్దరు హెల్మెట్స్ అనేది పక్కా ప్లేస్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. మోర్ ఓవర్ పోలీస్ కూడా ఎక్కువ ఉంటారు, ట్రాఫిక్ పోలీసులు కూడా ఫుల్గా ఉంటారు. సో మీరు అకార్డింగ్గానే పోలీస్ కోసం అనే కాకుండా మన సేఫ్టీ కోసం కూడా డ్యూయల్ హెల్మెట్స్ అనేది ప్రిఫర్ చేయండి. జస్ట్ ఆ లెఫ్ట్ తీసుకొని కొంచెం స్ట్రైట్గా రాగానే మీన్ మార్కెట్ అనేది మొదలైపోతుంది. చూసారుగా, ఇంకా జస్ట్ అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మొత్తం ఫిష్ స్టాల్స్, డ్రై ఫిషెస్, ఎండు చేపలు, అన్ని రకరకాల ఫిషెస్ స్టాల్స్ అనేది మీకు స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడి నుంచి మొత్తం అన్ని స్టార్టింగేనండి. అసలు మీరు వీకెండ్స్ వస్తే కనుక అసలు మినిమం ఖాళీ కూడా ఉండదు. మేము అసలు పార్కింగ్ ఎక్కడ పెట్టాలని ఆలోచించాం. అసలు మినిమం ఒక్క దగ్గర కూడా పార్కింగ్ లేదు. అండ్ మోర్ ఓవర్ ఇదంతా నో పార్కింగ్ జోన్ ఏరియా అండి. టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కింద కానీ వస్తే కనుక మీరు నో పార్కింగ్ ఏరియా మాత్రం పెట్టద్దు. ఎందుకంటే ఇక్కడ ఫుల్ పోలీసులు అయితే ఉంటారు. సో దాని అకార్డింగ్గా చూసుకోండి. పెట్టారంటే కనుక ఖచ్చితంగా ఫైన్ అనేది ఉంటుంది. చూస్తారు కదా, అక్కడే ఫిషెస్ ఉంటాయి, అక్కడే క్లీనింగ్ పర్సన్స్ కూడా ఉన్నారు. అండ్ ఈ ఫిషెస్ మార్కెట్ అంతా లెఫ్ట్ సైడే ఉంటుంది. అండ్ దీని వచ్చి రైట్ సైడ్ మొత్తం అంతా ఈ ఫిషర్మ్యాన్స్ అపార్ట్మెంట్స్ అనేది ఉంటుంది. చూసారు కదా ఎంత బాగా వేసారు, అసలు ఆర్ట్స్ సూపర్ ఉంది. చూసారు కదా, మొత్తం అంతా పోలీసులే ఉన్నారు. ఇంకా అంటే ఫుల్ బిజీ ఉన్న రోడ్ అండి ఇది. సో మీరు కూడా వీకెండ్స్ వచ్చినప్పుడు అకార్డింగ్గా ప్లాన్ చేసుకొని రండి. చాలా ఫ్రెష్ సీ ఫుడ్స్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అన్ని రకాల చేపలు, రొయ్యలు, క్రాబ్స్, లాబ్స్టర్స్, స్క్విడ్స్, స్నేయిల్స్, అసలు ఇన్ని రకాలు ఉంటాయా అని అనుకున్నాను నేనైతే. మీరే చూడండి, అసలు అన్నీ ఫ్రెష్గా పట్టి అప్పుడే అలా తీసుకొచ్చారండి. ఇంకా వల నెట్లోనే ఉన్నాయి చేపలు కూడా, వలలోనే ఉన్నాయి. ఆ చేపలన్నీ తీస్తున్నారనమాట. తీసి ఒక్కొక్కటి అక్కడ పెడుతున్నారు. మేము వెళ్ళిన టైంలో మొత్తం అంతా రెడ్ స్నాపర్స్ అంటే సంకర అంటారు ఇక్కడ, మన తెలుగులో గులివిందలు అనుకుంటండి. ఆ సీజన్ అనుకుంటాం. చాలా ఎక్కడ చూసినా ఆ చేపలే ఉన్నాయి. నెక్స్ట్ ఐలా ఫిష్ తీసుకున్నాం మేము. ఐలా అంటే కానాకడతలు తెలుగులో అంట. యాక్చువల్లీ మనకి పేర్లు అనేవి తెలీదు. మా అమ్మ వాళ్ళని అడిగి అండ్ తమిళ పేర్లు అయితే మా ఫ్రెండ్స్ని అడిగి మీకు చెప్తున్నా. అండ్ ఆ గులివిందిని ఇక్కడ సంకర అంటారు, కానాకడతల్ని ఐలా ఫిష్ అని అంటారు అనమాట. అండ్ రొయ్యల్ని ఎరా అని అంటారు. ఇంకా మేము ఇంకెవరు తీసుకున్నామండి చిన్న చేపలు. మొత్తం 500 బిల్ అయితే చేసాం మేము. అండ్ చూసారా, ఇక్కడ ఫుల్ అతను ఇంకా నెట్లో నుంచి తీస్తున్నాడు ఆ ఫిషెస్ అన్నిటిని. ఎంత ఫ్రెష్గా ఉంటాయండి చేపలు. అండ్ మోరోవర్ ఇక్కడ ఎక్కడ ఈ చిన్న చేపలకైతే కనుక వాళ్ళు కేజీల లెక్క అయితే అమ్మట్లేదు. మనం యాక్చువల్లీ బయట మీన్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు కేజీకి ఎంతండి, కేజీకి అంతండి అని చెప్తారు కదా. వీళ్ళు కేజీ కాకుండా డైరెక్ట్గా 200 కావాలా, 500 కావాలా, ఎంత కావాలి అని అడిగేస్తున్నారు. కొంచెం బిగ్ సైజ్ ఫిషెస్ అయితే కనుక 100 రూపీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. మినిమం స్టార్టింగ్ ప్రైజే 200 కింద చేసేసారు. సో మినిమం 200, మ్యాక్సిమం మీరు ఎంతైనా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ బోల్డ్ ఫిషెస్ అండి, వంజరాలు, ఇక చూడండి చిన్న చిన్న చేపలు. అవి అసలు ఏ వెరైటీస్, ఫిష్ గుర్తుందా, అది ముక్క ఇలా పట్టుకోగానే మొత్తం బాల్లో పొంగిపోతుంది. ఎన్నెన్నో రకాలు ఉన్నాయండి, నాకు అసలు సగం పేర్లు కూడా తెలియవు అనమాట.
మీకేమైనా తెలిస్తే కనుక కిందన కమెంట్ చేయండి. సో అందుకనే మీకోసం అన్నీ చూపిస్తున్నా. షార్క్స్ కూడా ఉన్నాయి చూడండి, బుల్లి షార్క్ అక్కడ ఉంది. ఈ ఆంటీ దగ్గర మేము ఇవి తీసుకున్నాం కానాగడతలు. టోటల్ ఎన్ని ఇచ్చింది అనుకున్నారు? 8 9 ఇచ్చింది. 200 ఛార్జ్ చేశారు. అది వర్తో కాదో మీరు చెప్పండి. అండ్ ఈవిడ దగ్గర మేము ఈ చిన్న ఫిషెస్ తీసుకున్నాము. వాటి నేమ్ మాకు తెలియదు. మీకేమైనా తెలిస్తే కనుక కిందన కమెంట్ చేయండి. అండ్ ఈమె ఒక 11 ఫిషెస్ లాగా ఇచ్చింది. ఇవి 100 రూపీస్కే మాకు ఇచ్చింది ఈమె. చూడండి ఇవే చెప్పాను కదా, గులిబిందులు, అవే సంకర. ఎన్ని ఉన్నాయో. ఆ పక్కన ఏవో ఫిషెస్ ఉన్నాయండి, అవి అసలు ఏంటో కూడా అర్థం కాలేదు. అవి కూడా తింటారంట. అడిగాము. ఇవి కూడా చేపలేనండి అని చెప్తున్నారు. ఏమో అదేంటో కూడా మాకు అర్థం కాలే. చూడండి వాళ్ళ హౌసెస్, దాని మీద ఆర్ట్స్ అంతా బాగా వేసారు. ఇక్కడ ప్రాన్స్ కూడా చాలా బాగుంటాయండి. మేము ఒకసారి వచ్చినప్పుడు ప్రాన్స్ తీసుకున్నాం అనమాట. మీడియం సైజ్ ఉంటాయి, బిగ్ సైజ్ కూడా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఈ పట్టినపాకం సీ ఫుడ్కి ఎంత ఫేమస్, సీ ఫుడ్ మీల్స్కి కూడా అంతే ఫేమస్ అండి. జస్ట్ ఈ ఫిష్ మార్కెట్ నుంచి స్ట్రైట్గా వెళ్తే కనుక వెరీ రైట్ సైడ్ అన్నీ సీ ఫుడ్ రిలేటెడ్ ఫుడ్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. సో మీరు అక్కడ మీరు సీ ఫుడ్ మీల్స్ తినాలి అని అనుకుంటే కనుక, ఇఫ్ ఇన్ కేస్ మధ్యాహ్నం ఆర్ ఈవినింగ్, మ్యాక్సిమం ఆఫ్టర్నూనే ఎక్కువగా బాగుంటుంది అని నేను విన్నాను. సో ఆఫ్టర్నూన్ మీరు ఎప్పుడైనా వస్తే కనుక, విజిట్ చేస్తే కనుక ఖచ్చితంగా అక్క కడాయి అని ఒకటి ఉంటుందండి. పట్టినపాకం చాలా ఫేమస్ అనమాట. సో మీరు కావాలంటే కనుక అక్కడ విజిట్ కూడా చేయొచ్చు. చాలా బాగుంటుందని విన్నాను అనమాట. చాలా రివ్యూస్ కూడా చెప్పారు మా ఫ్రెండ్స్ అందరూ. ఈసారి ఎప్పుడైనా కనుక అక్కడికి వెళ్ళి వీడియో అనేది మాత్రం చేసి ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సో మేమైతే వెళ్ళలేదండి, ఎందుకంటే ఆల్రెడీ నైట్ అయిపోయింది. సో అందుకనే మేము ఇంకా వెళ్ళలేదు. ఇది కంప్లీట్ ఫిష్ మార్కెట్ ఒక వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.